ఒక ఫ్యామిలీ అంతా కలిసి క్రికెట్ చూస్తుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు, కానీ ఒక ఫ్యామిలీ అంతా కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. జేపీఎల్ కి స్వాగతం సుస్వాగతం. జేపీఎల్ అంటే జబర్దస్త్ ప్రీమియర్ లీగ్. జేపీఎల్ అంటే ప్రేక్షకులకి కన్నుల పండగ. ఎందుకంటే పంచుల వర్షం, రాసుల సునామీ, బిస్కెట్ల ఉప్పెనా. అయ్యే ఉండవు. ఇలాంటివి మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉండవు. మేడం మీరు మాత్రం మధ్య మధ్యలో దయచేసి నవ్వొద్దే. మీ నవ్వుకి ఎంత పెద్ద తోపుగడైనా ఇట్టే అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. మీరు మాకు అపోజిషన్ ఆడుతున్నారు కదా, వెళ్ళి 2 సంచులు బంతులు రెడీ చేసుకోమని. అమ్ముకుంటావేట్రా కూర్చొని? అమ్ముకోవడానికి కాదు, నేను కొడితే బంతులు కనిపించవు. ఓహో, నీ దెబ్బకి పంచులు అనుకున్నాను, బంతులు కూడా కనపడవా? మాట్లాడతావేంటో నువ్వు. మనం గానీ ఆడుతుంటే జనాలు చూడడానికి తండాలుగా వస్తుంటారు. ఓ 10 టికెట్లు తీసుకుంటామని చెప్పి మా ఊళ్ళో 10 మంది వస్తానన్నారు. 10 మంది వచ్చారు. అందరూ ఒకటి స్కిట్ అంటే భయం అంటే పారిపోయాడు. ఇంకో ఇద్దరేమో పడుకోవడానికి రెడీగా ఉన్నారు. కావాలంటే చూడు. అలా ఇద్దరు కాదు ముగ్గురు అంట. కాదు, మీరు ఆల్రెడీ నిద్రపోతున్నారని. నువ్వేంటి ఇలాగొచ్చావు? నేను ఎంపైర్ని. చింత చెట్టు కింద పత్తాలేసి ఒకటి తీసుకొచ్చి ఎంపైర్ అన్నారు. ఈడికి రాయడమే రాదు, ఈడి కింద నేను ఆడాలి. ఎంపైరింగ్ చేయాలంటే రాయ అవసరం లేదు, చేతులతో సరిపోద్దాయి. అవుట్ ఎలాగిస్తావు చెప్పు. ఎలా? వాటర్ బాటిల్ తెచ్చుకున్నావు. వైడ్ ఎలాగిస్తావు? బాటిల్ ఓపెన్ చేసావు. 4 ఎలాగిస్తావు? డెడ్ బాల్ ఎలాగిస్తావురా? సూపర్. తాగి పడిపోయావురా. ఇదిగో సువాసన. ఇందాక దుర్వాసన వచ్చినప్పుడు అనుకున్నాను మా ఆవిడ వస్తుందని. రమ్మని చెప్పు. అమ్మగారు, దసరాకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే యాసం కట్టించారేంటి? మా కూతురు అంత మాట్లాడవా? చీర్స్గర్లు కాదండి, చీరగర్లు అనాలంటే. ఇప్పుడు నేను 6 కొట్టానుకో, ఎలా ఎగురుతావు? నువ్వు కొట్టినప్పుడు చూద్దాం. గొంతులో పొడి చేస్తాను ఏమనుకుంటున్నావు? సర్లేగాని ఎంపైరింగ్ చేయడానికి ఎంత తీసుకుంటున్నావు? 160. క్వార్టర్ డబ్బులు అడిగా అనమాట, క్వార్టర్ బాటిల్కి. సర్లేగాని దీనికి ఏమి ఇస్తున్నారు? చీర జాకెట్ తలపొడా. ఏం మాట్లాడుతున్నావా? మనం ఏమైనా చింత చెట్ల కింద ఆడుతున్నాం. దాని లోపల పెట్టి జేబులని కాయిన్ అయ్యి. ఇదిగో ఏయ్ బొమ్మ బోక. మా ఆయన పోకు. సర్లే, నాది బొమ్మ. ఏ బొమ్మ నేనే గెలిచా. ఆగే, టాసే గెలిచావు, స్కిట్ గెలిచినట్టు బిల్డప్ ఎత్తున్నావు. ఎందుకే దీన్ని తీసుకురాను? మొగుడిని ఎంకరేజ్ చేయాలి కదా, ఎక్కడికి వెళ్తేనే. నువ్వు తీసుకున్నావేంటే పనికి వస్తాయని. రెడీ. ఒక నిమిషం, ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? కీపింగ్ చేస్తున్నా. ఏం చేస్తుంటావు? మీరు వదిలేసిన బంతులు పట్టుకుంటా ఉంటారు. ఏం బతుకురాని ఇది? వదిలేసిన క్యారెక్టర్లు చేసుకోవడం, వదిలేసిన బంతులు పట్టుకోవడం. అరే దా, వెదర్ ఎలా ఉంది? 10 మార్కుల నుంచి ఏం కనపడతలేదు. మాట్లాడతావే నువ్వు? అల్లుడు గారు, ఇవాళ మీరే గెలిచేలా కనిపిస్తున్నారు. ఎలాగా? ఇది మొత్తం మీ వయసులో ఆడుతున్నారు కదా. అయ్యి బాబు. మరి మల్లుడు గారు మొదలు 2వ బంతి కొట్టబోతున్నారు. ఒక బంతికే బ్రేక్ ఏంటయ్యా నువ్వు? మామిడి ముక్కలు అమ్ముకోవడం ఏంటో దరిద్రంగా స్టేడియంలోని, పైగా మా ఆయన కోసం మామిడి ముక్కలు అంటావేంటి? బ్రాండింగ్ ఏంటండి బ్రాండింగ్? నాకు ఆట లేకపోతే మామిడికాయ ముక్కలు కొట్టుకుంటాను అనుకుంటారు అందరూ. మరి అదే కదా ఇంట్లో చేస్తాం. ఏవయ్యా 3వ బాల్. బ్రేక్ ఏంటండి? లేకుండా బ్రేక్లు ఇస్తాడేంటి ఎంపైరు? వెనక పదా. మొగుడికైనా 10 రూపాయలే. ఇదిగో చాలా ఫాస్ట్ బాలింగ్, మామూలుగా ఉండదు, ముందు చెప్తున్నాను. ఏదిరా మీ పెర్ఫార్మెన్స్ తగలయ్యా, ఏం చూస్తున్నారు? ఫాస్ట్ బాలింగ్ మీ ముక్కు పక్కన చుప్పలేదు పడదు. అవునా? బాల్ ఎక్కడేసాడు రాడు. అంత ఫాస్ట్ గా
అయితే అది ఫాస్ట్ బౌలింగ్ కాదు, నో బాల్. చూడండి సార్ ఏం చేస్తున్నాడు నో బాల్. నో బాల్ నో బాల్ ఎగరేస్తున్నాడా? బాల్ ఎగరేస్తున్నాను. ఒరే ఇందాలు వేసినప్పుడు బాల్ కనిపించదు, కనీసం ఎగరేసినప్పుడు బాల్ కనిపించాలి కదరా. ఏమండి అది కూడా పర్ఫార్మెన్స్ లాగా పెద్ద కనపడదు. ఇందాలు కనపడలేదు, ఎగరేసినప్పుడు కనిపించాలి కదా. నేను ముందే చెప్పాను కొల్లు సరి కనపట్లేదు, ఏంటంటే ఏంది హాస్పిటల్ చూపించుకోమని. కనిపిస్తుంది, ఎర్రటి బంతి ఎగరేస్తున్నాడు. తెల్లటి బంతి కదా, అదే ఎండ కమిలిపోయి ఎర్రగా అయిపోయింది. మరి మల్లుడు గారు ఊపును చాలు కాబట్టి రేయ్. తర్వాత ఊపి వాళ్ళు రావాలి. ఊపడం ఏంటయ్యా, ఊపడం ఏంటి? ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు రావాలి. మా ఊరు అలా అంటారా? మార్చుకో. ఏమంటున్నారా? ఏమో టీవీలో అలాగే మాట్లాడుకుంటారా. ఏం చేస్తున్నావురా? చోదలాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ అవుట్ అయిపోయింది, చెయ్యొత్తాను సారి చూసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. రాత్రి ఇంకొచ్చి ఇచ్చేస్తావా? మల్లుడి పరిస్థితి విన్నింగ్ నేనే కదా. అంతే. పక్కలే ఒరే క్వార్టర్ బాటిల్ కోసం అన్ని గెలిపిస్తావా? నువ్వు ఎలాగ ఇవ్వవు కదా. ఎంత దరిద్రంగా ఉంది తెలుసా ఇవ్వనంటేనే. కప్పు తీసుకొస్తాను మా ఇంట్లో చెప్పాను నేను. నువ్వే కంగారు పడుకో. ఆ. కోటిలో సెకండ్ హ్యాండ్ అమ్ముతున్నా, 2 కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. అంటే సెకండ్ హ్యాండ్ కప్పులు పట్టుకుని ఇంటికి వెళ్ళాలి నేను. నువ్వు అలా కొనుక్కుంటా ఇంటికి. మ్యాచ్ లేదు, టోర్నమెంట్ లేదు. పా. మా మాంగారు ఎంపైర్ గా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆడకూడదని. ఆ నీ క్యాప్ హైట్ కూడా మీరు లేదు తెలుసా? ప్యాడ్స్ అమ్మా నీకే వేరు. ఆ నీ ప్యాడ్స్ హైట్ కూడా మీరు లేదు తెలుసా? అంటే అదే నాకు సేఫ్ గా ఉంటది, బంతి తగలకుండా ఉంటదని నా హైట్ లో పెట్టుకుంటా మొత్తం. మీరు సైకిల్ షాప్ లో పంచర్ కొట్టేలాగా ఉన్నారు, మీరు అంపారా? యాక్చువల్లీ ఇచ్చింది కాన్సెప్ట్ ఏంటి? కరెంట్ అఫైర్స్. కరెంట్ అంటే ఏంటి? ఇప్పుడు అట్ ప్రెసెంట్. అఫైర్స్ అంటే అఫైర్, మీకున్న అఫైర్ గురించి చేయాలి. అలాగంటే అప్పుడు నా అయ్యానికి ఇవ్వాలి. ఇంద్రజ మ్యామ్, ఈ క్రికెట్ మ్యాచ్ లో కామెడీలో 6 కొట్టేశారా లేదా? రాఘవ గారు మేడం బాగుంది. రాఘవ గారు క్రికెట్ మ్యాచ్ లో మీరు ఫ్యామిలీని కలిపేయడం యాజ్ యూజువల్ వెరీ వెరీ గుడ్. క్రిష్ గారు, రాఘవ్ గారు బాగుంది. మీరు క్రికెట్ చూడడానికి వెళ్ళారా సార్? లేదు టీవీలో చూసా. టీవీ క్రికెట్ చూస్తారా, చీర్ గర్ల్స్ చూస్తారా సార్? చీరగాల్సి ఎక్కువసేపు ఉండరు కాబట్టి క్రికెటే చూస్తా. ఓకే, ఆల్ ద బెస్ట్.